హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరే చాలా బాగున్నా. మన వీడియోలు అయితే ఇంకా ఫస్ట్ శాలరీ గురించి అయితే మనం చెప్పాకండి. ఇంకా సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్లో మనం ఇంకా శాలరీ ఎంత వస్తుందండి, ఏంది కథ అని చెప్పేసి మీకు మొత్తం వివరంగా పూర్తి చెప్పాము. ఆ రోజే తర్వాత చేసి 3 కారణాలు చెప్పాను. ఏ కారణాలు రాజీ? శాలరీ గురించి మళ్ళీ రాజీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి దాని గురించి, తర్వాత వచ్చేసి మూడో కారణం అదే అమ్మాయి డబ్బులు దాచి పెట్టాం కదా. సుహాసినికి అయితే ఇంకా సుకన్య స్కీమ్స్ లో ఇంకా 60,000 డిపాజిట్ చేశానండి. ఇంకా సాజ్ బాబుకి ఇంకా సుహాసిని సగం సగం చేసేసాను. తర్వాత చేసి ఇంకా అలానే మనకి ఇంకా సెకండ్ ఛానల్లో నేను ఆ ఛానల్లో చెప్పాలండి. సెకండ్ ఛానల్కి చెబుతాను. మన సెకండ్ ఛానల్లో కూడా 7-8 వేల దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పాలి, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అని చెప్పేసి ఇంక నేను ఆ రోజు మన ఫస్ట్ ఛానల్లోనే నానిరాజు ఇస్మార్ట్ నానిరాజు బ్లాగ్స్లోనే ఇంకా 38,000 వస్తుందని చెప్పేసి మీకు చెప్పాను కదా శాలరీ అయితే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఛానల్లో మనకి ఈ ఛానల్ వచ్చేసి మనకి అసలుకి ఇప్పటికి ఎన్ని మాటలు తీసుకుంటే ఇంకా 2-3 సార్లు 2-3 సార్లు తీసుకున్నానండి మంత్లీ శాలరీ అయితే. మనం ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా దగ్గర 4 నెలలు వస్తుంది కదా. 4 నెలలు క్రిస్మస్ పండుగ అవుతల 6 నెలల దగ్గరగా వస్తుందండి. ఇంకా 1 మంత్లోనే మనకి మౌంటేషన్ కానీ ఇంకా వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ అందరినీ గెయిన్ చేసాము. మనకి రెండో ఛానల్కి సపోర్ట్ చేసాము. అలానే ఇంకా ఎంతైనా కానీ ఇంకా ఎవరు చెప్పినా ఆ వీడియోలు చెప్పినా ఈ వీడియోలు చెప్పినా ఒకటేనండి. దేనికంటే ఇంకా సగం 50% అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంకా మన కొత్త ఛానల్లో కూడా వచ్చి సపోర్ట్ చేశారనమాట. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇంకా ఈ శాలరీలో ఫస్ట్ టైం అండి మేము ఫస్ట్ పేమెంట్ చెప్పడం శాలరీ బండి అని చెప్పడం రెండో ఛానల్లో ఫస్ట్ సారి అంటే మన మెయిన్ ఛానల్లో చాలా మాటలు చెప్పాం కానీ 4-5 సార్లు ఈ ఛానల్ అసలు చెప్పలేదు. ఇంకా ఈ ఛానల్లో కూడా చాలా కష్టపడ్డాం అండి. అసలు ఫస్ట్లో పోస్ట్ చేసినప్పుడు ఇంకా అదే మూమెంట్లో సుబ్బు బుజ్జి అఫీషియల్ అని చెప్పేసి మా తమ్ముడు ఛానల్ కూడా ఓపెన్ చేసాము. అంటే మా తమ్ముడే ముందు ఛానల్ ఓపెన్ చేసింది. తర్వాత నేను 15 రోజులకు 4 రోజులకు ఛానల్ అయితే సెకండ్ ఛానల్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు మా తమ్ముడికి సపోర్టింగ్ అయితే చాలా బాగా చేశారు మా సబ్స్క్రైబర్లు అయితే. ఇంకా అందరూ సరేనండి. మా తమ్ముడు అయితే రీసెంట్గా మ్యారేజ్ చేస్తున్నాడు, సుబ్బు బుజ్జి అఫీషియల్ అని చెప్పేసి ఛానల్ పెట్టారు. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే వాళ్ళని కూడా సపోర్ట్ చేయమని చెప్పేసరికి అన్న మాటకే తెల్లారికల్లా 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయ్యారండి. ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాడు, పోస్ట్ చేశాడు. నేనేమో దాని గురించి ప్రమోషన్ ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ రోజు చేద్దాం తమ్ముడు ముందైతే వీడియో పోస్ట్ చేయరా, ఇంకా నేను తర్వాత నేను చూడాలని చెప్పేసి ఇంకా మా తమ్ముడు ఫస్ట్ రోజు వీడియో పోస్ట్ చేయగానే దానికి 100 మందో 200 మంది వ్యూస్ వచ్చినాయి. దాని సబ్స్క్రైబర్స్ కూడా 10 మంది 20 మంది వచ్చారు. తర్వాత ఇంకా ఇలా కాదంటే నేను వీడియో పెడతానన్నాను కానీ కొంచెం పని మీద ఉండి నేను మాట్లాడలేక వాళ్ళ గురించి చెప్పలేదు అనమాట. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఎమ్మంటనే మా తమ్ముడికి ఇలా ఛానల్ పెట్టాడండి సుబ్బు బుజ్జి అని చెప్పేసి, మీరు అందరూ సపోర్ట్ అని చెప్పేసరికి ఆ నైట్ వీడియో పెట్టగానే ఆ రోజు వాళ్ళ భార్య బర్త్డే సెలబ్రేషన్ అనుకుంటా వీడియో. అదే సెలబ్రేషన్ వీడియో చాలా బాగా చేస్తారు, చూడండి. ఇంకా వీళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను, మీ ఇంకా మా తమ్ముడు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, మనసారి నమ్ముతున్నాను అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే తర్వాత వచ్చేసి ఇంకా వాడు ఛానల్ పెట్టిన మా తమ్ముడు ఛానల్ పెట్టిన 15 రోజులకి 4 రోజులకి మేము ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా ఛానల్ ఇంకేం పేరు పెడదాము ఏం చేద్దాము అని నేను చాలాసార్లు అనుకున్నాము. దీనికి ఏమో ఇస్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ పెట్టాం కదా. ఇంకా సెకండ్ ఛానల్కి ఇంకా ఏ ఛానల్ పేరు పెడితే బాగుంటుందని మేము అనుకున్నాము. దానికి వచ్చేసి రాజీ బ్లాగ్స్ అని పెడతాంలే, ఇంకా రాజీ వరకే పెడదాంలే అనుకున్నానండి. ఇంకా రాజీ బ్లాగ్స్ అని చెప్పేసి ఇంకా రాజీ దాంట్లో సెపరేట్గా కుకింగ్స్ పెట్టేది లేదు, ఇంట్లో బ్లాగ్స్ పెట్టుకోవచ్చు లేదు అనుకున్నాము. కాదులే బాబా మన ఇద్దరం కష్టపడుతున్నాం కాబట్టి ఇద్దరం ఇంకా పేర్లు ఉండాలని చెప్పేసి ఇంకా ఏముందండి, రోజు తెస్తాము, రోజు తీయగలం, రెండో రోజు తీయలేము, లైఫ్ స్టైల్ చూపించగలుగుతాము. ఇంకా దాంట్లో దీంట్లో పెట్టుకోవచ్చు బాగా తీసుకొని అని చెప్పి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా విలేజ్ నానిరాజు బ్లాగ్స్ అని పెడదాం అనుకున్నాము. అట్ట కూడా బాగాలేని చెప్పేసి ఇంకా ఇస్మార్ట్ నానిరాజు బ్లాగ్స్ అని ఉంది కదా, ఇంకా దాన్నే ఇస్మార్ట్ తీసేసి నానిరాజీ విలేజ్ బ్లాగ్స్ అని పెడితే ఇంకా చాలా బాగుండేది కదా అనుకొని ఇంకా ఐడియాతో అయితే మనం ఇంకా నానిరాజీ విలేజ్ బ్లాగ్స్ అని పెట్టేసి ఇంకా మనం ఛానల్కే పేరు పెట్టుకున్నామండి. ఇంక విలేజ్ పెట్టడం కూడా చాలా వరకు మనకి బాగానే ఉందిలే, ఎందుకంటే మనం ఇంకా నేచురల్గా అంతా ఇంకా చాలా వరకు అయితే మనం విలేజ్లో తీస్తాం కాబట్టి ఇంకా దాని కుదిరిందన్నమాట. మన సబ్స్క్రైబర్ ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఇంకా పికిల్స్ కోసం అనుకుంటా. వీళ్ళ గురించి మాట్లాడి మీకు మళ్ళీ వీళ్ళ గురించి అసలు వీళ్ళు ఆర్డర్ చేసుకుంటారో లేదు తర్వాత చెబుతాను, సరేనా? ఓకేనండి. మనకైతే ఇంకా మీకు చెప్పే కదా ఇంకా ఫోన్ వచ్చిందని చెప్పేసి. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? మనకైతే గుజరాత్ నుంచి అయితే కాల్ చేశారండి. నాని రాజీ బ్లాగ్స్ అయినా నన్ను అడిగారు. ఇంకా నాని రాజీ విలేజ్ బ్లాగ్స్ అండి. ఏం చెప్పనంటే అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అంటున్నారు.
ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను. తర్వాత ఇంకేందన్న విషయం అంటే ఇంకా మీరు పికిల్స్ గురించి చెబుతున్నారు కదా, మాకు పికిల్స్ కావాలన్నా. ఇంకా సరే అన్న మరి అదే ఆవికి పచ్చడి కావాలన్నారు. గుజరాత్లో ఉంటాము బ్రో, మరి పంపిస్తారంటే గుజరాత్ కూడా పంపిస్తాము. ఏపీ తెలంగాణ అలానే బయట దేశాలు ఎక్కడికైనా పంపిస్తాము. ఇంకా మీ పూర్తి అడ్రస్ వాట్సాప్ చేయని చెప్తే ఇంకా సరే అన్న మీ పూర్తి అడ్రస్ మా డాడీని కనుక్కొని వాట్సాప్ చేస్తాను. తర్వాత DDTC ఛార్జెస్ కూడా ఇంకా స్టేట్ మారింది కాబట్టి నేను కనుక్కుంటాను, ఆ లోపల కాల్ చేసి చెబుతారే బ్రో అని చెప్పేసి నేను చెప్పాను. సరేనన్న ఆ లోపల నీకు వాట్సాప్లో మా పూర్తి డీటెయిల్స్ సెండ్ చేస్తాను చూడండి అని చెప్పేసి చెప్పాడనమాట. ఇంకా ఆ విషయం అంతవరకు ఆగిపోయింది. మన ఛానల్లో అసలు రెవెన్యూ ఎంత వస్తుంది, ఇంకా ఫస్ట్ ఛానల్లో మీకు చెప్పా కదా, సెకండ్ ఛానల్ ఎంత వస్తుందని చెప్పేసి ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మా సెకండ్ ఛానల్లో ఫస్ట్ టైం అయితే శాలరీ ఎంత వచ్చిందంటే ఎంత వచ్చింది రాజీ సెకండ్ ఛానల్లో ఫస్ట్ టైం ఎంత వచ్చిందంటే రాజకుమార్ తెలియదులేండి. ఇంకా లేచిన ఛానల్ నేనే వైట్ స్టూడియోలో అన్నీ ఇంకా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఇంకా $98 పూర్తయినాయండి. ఫస్ట్ ఛానల్ మనకు మానిటైజేషన్ అయిపోయింది అంతా 1 monthలో ఇంకా అన్నీ క్లియర్ అయిపోయినాయండి. వాచ్ టైము, మానిటైజేషన్, సబ్స్క్రైబర్స్ అన్నీ గెయిన్ చేశాను. తర్వాత ఇంకా మనకి మనీ ఇంకా జనరేట్ అవ్వాలి కదా, డాలర్స్. అవి వచ్చేసి 1 monthలోనే సంపాదిద్దామని గట్టిగా పట్టుదలతో అనమాట. అయినప్పటికీ అంత చేసిన కొంత కొత్త ఛానల్ కాబట్టి ఎమ్మటనే ఇగో మన పాత ఛానల్ అంత వ్యూస్ దానికి రాలేదు. అందుకని చెప్పేసి ఇంకా 1 monthలోనే $98 అయితే వచ్చినాయి అన్నమాట. మీకు తెలుసు కండి, ఇంకా $100కి ఇంకా మనకి $1 వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఇంకా ₹80 $83 పడుతుంది కదా. అప్పుడు $98కి ఎంత పడుతుంది మీరు క్యాలిక్యులేట్ చేసి ఇంకా వాట్సాప్ చేయండి. తర్వాత ఇంకా ఆ నెల అలాగా డిలే అయిపోయింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ నెల మళ్ళీ ఇంకా 98 యూట్యూబ్ రికమెండేషన్లో $100 పూర్తి అయితేనే మనకు శాలరీ ఇస్తాడు. $99 వచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వరు. అలాగా మ్యాటర్ అన్నమాట. ఇంకా 101, 120, 300, 200 ఎంత ఉన్నా పైన శాలరీ ఇస్తారు. కానీ 100 ఏదైనా కానీ 100 దాటాలి. అలాంటిది మనకి 98 అయింది కాబట్టి అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ మంచి వీడియోస్ ఇస్తూ ఇంకా కష్టపడేసరికి దేవుడి దేవ వల్ల ఇంకా దాంట్లో $120, $130 వచ్చినాయి అన్నమాట. ఇంకా $120 ప్లస్ ఇంకా ఈ $98 ఇంకా మొత్తానికి అయితే మనకి ఎంత వచ్చినాయి అప్పుడు లెక్కేసుకుంటే 120 అయ్యి ఒక 900 అయ్యి ఒక 120 ప్లస్ ఒక 90 అప్పుడు ఎంత అవుతుంది? 210 ఇంకా $218 వచ్చినాయండి ఆ శాలరీ అయితే. ఇంకా $218 ఇంటూ 80 వేసుకుంటే ఇంకా ఎంత వస్తుందో అంతా మనకి శాలరీ వచ్చినమాట. ఓకేనా? ఇంకా క్లూ ఇవ్వమంటారా? ఇంకా యూట్యూబ్ శాలరీ మనకి ఎంత వచ్చిందో మీకు చెప్పా కదా. ఇంకా $218 వచ్చినాయి అంటే దానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా 80కి ఎంత వచ్చిందో మీకు అర్థమైపోయింది. ఇంకా కొంతమందికి అర్థం కాదు కదా. ఇంకా నేను క్లూ ఇవ్వమంటారా? ఇంకా రాజీ మన షర్ట్ వచ్చి నా షర్ట్ వాల్యూ వచ్చేసి ₹1000 అని చెప్పేసి ఆ రోజు షర్ట్ కానీ ఏదైనా డబ్బా కానీ ఏదైనా వస్తువులు కానీ ఏదైనా చెట్టు పూర్వకంగా పుట్టపూర్వకంగా ఏదైనా యూట్యూబ్ రికమెండేషన్లో డైరెక్ట్గా శాలరీ గురించి చెప్పదని చెప్పేసి చెబుతూ ఉంటారు. అదంతా ఫేకులండి. అయినప్పుడు మన భయం అంది. ఇంకెందుకులేండి దాని గురించి తలకొని మళ్ళీ డైరెక్ట్ చెప్పడం అదొక ఇబ్బంది. ఇంకా రాజీ చేతి సెట్ గాజులు ఉంటాయి కదా, రాజీ సెట్ గాజులు ఇవి వచ్చేసి మొత్తం కలిపి ₹1000 అనుకోండి ఒక సెట్. అప్పుడు ఎన్ని సెట్లు అంటే $218 కదా, 16 సెట్లు అండి. 16 సెట్లు కొనగలుగుతాము. రాజీ ఒక సెట్ గాజులు వచ్చేసి ₹1000 అయితే ఇంకా అలాంటివి 16 సెట్లు కొనగలము. మాత్రం మోచేదాకా రాజకుమారి గాజులు వేసుకునిద్ది. అన్ని 16 సెట్లు కొనగలగంత డబ్బులు వచ్చినాయి అన్నమాట మనకి. ఎంత వచ్చినాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. సరేనా? ఇంకా మీకు క్లియర్ అయినండి ఇది. ఇంకా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఏముందండి, ఇంకా ఒక సెట్ ₹1000 అనుకో, 16 సెట్లు ఇంటూ 16 ఇంటూ 1000 వేసుకుంటే వచ్చేసిద్ది అన్నమాట. సరేనా? ఇంకా తర్వాత వచ్చేసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. దీంట్లో ₹1 సంపాదించగలుగుతున్నాం అంటే, దాంట్లో ₹1 సంపాదించగలుగుతున్నాం అంటే అంతా మీ సపోర్ట్ వల్లనండి. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమి రుణం తీర్చుకోగలమాట. ఎందుకంటే ఇంకా మనకి సొంత సపోర్టింగ్ ఏంటంటే మన వీడియోస్ నేచర్గా ఉంటాయని ఉన్నట్టుగా మాట్లాడతారండి. ఏ కల్మషం లేని మాటలని. అలానే ఇంకా రిలేషన్ కాంచి భార్య భర్త ఇద్దరు కష్టపడుతూ ఉంటారు. ప్లస్ పాయింట్ ఏంటంటే పిల్లలతో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హోటల్ పని, ఇంట్లో పనులని రాజకుమారి చాలా పనులు చేస్తుంది. రాజకుమారికే చాలా సపోర్టింగ్ అండి. నీకే చాలా సపోర్టింగ్ నాకంటే. బ్యాడ్ కామెంట్స్ ఏముంది రండి. బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టించుకుంటే రోజులే గడవు. వాళ్ళు ఉండాలా అంటే ఏమంటారు, బియ్యంలో రాళ్ళలాగా వాళ్ళు ఎవరో ఉంటానే ఉంటారు.
బియ్యాన్ని పారపోసుకోలేము, ఇంకా రాళ్ళంటే తీయగలుగుతాం. కానీ అలానే నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకుంటే ఏ జరగదు. ఇంకా వాళ్ళని కూడా తీసేయాలి, బియ్యం రాళ్ళు తీసేసినట్టు. ఇంకా మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తానందుకు. ఎందుకు రా, ఎందుకు పైకి పోయా రా, పొద్దుకు కింద పనులు చేసుకుంది, ఇంట్లో పనులు. ఇంకా కామెంట్ సెక్షన్లో మీరు మాత్రం ఇంకా మన శాలరీ ఎంత వచ్చిందో చెప్పేసి ఇంకా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుందని కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్, సరేనా? ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ రాబోతుంది కదా, ఎంత రాబోతుందో కూడా ప్రతి నెల నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, ఓకేనా? ఇంకా రీసెంట్గా ఇంకా కొత్తగా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మహేంద్ర బాబు మ్యారేజ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా మా బామర్ది వీడియోస్, ఇంకా పప్పనాల వీడియోస్ మొత్తం కూడా పోస్ట్ చేసినట్టే. మా బామర్ది ఎప్పుడు అన్నయ్య పైన రూమ్ కడుతున్నాడు, పైన రూమ్ పని అయిపోయిన తర్వాత వచ్చే నెలలో కానీ పెట్టుకోవచ్చు. 2 వీడియోస్ మాత్రం చాలా బాగున్నాయి అండి. ఇంకా ఈ ఛానల్ వచ్చేసేమో ఇలా అన్నయ్య మ్యారేజ్ వీడియోస్ మొత్తం పూర్తి పోస్ట్ చేస్తాను. మన మెయిన్ ఛానల్ వచ్చేసి మహేంద్ర బాబుది ఇంకా ఎలాగా మ్యారేజ్ సెలబ్రేషన్ జరగబోతుందని చెప్పేసి 2 ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తామనండి. అలానే ఇంకా ముందు రోజుల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా ఏమేమి రాబోతున్నాయి అప్డేట్ ముందు మీకు అంటే ముందు తీయబోయే వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను వివరంగా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్ బాయ్. అలానే రీసెంట్గా పికిల్స్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా పికిల్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉండే. ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఎలా ఆర్డర్ చేసుకుంటారో మీరు అలా ఆర్డర్ చేసుకోవచ్చు. 1 minute వీడియో ఉంటుంది, చూసి ఆర్డర్ చేసుకోండి, సరేనా? ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలుకి మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి, ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది, చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం మొక్క అనేది పెద్ద సైజు కొట్టింది. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు, అంత అన్నోళ్ళకి భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పడు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం మొక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది 2వసారి, మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇంకా చెబుతుంటేనే నూరూరిపోతుంది కదా, అదే ఇంకా తింటుంటే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ పీకిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి, అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి, సరేనా? ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిడిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి. ఏ ఊరికైనా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా, ఓకేనా? ఇంకా మ్యాంగో పికిల్ ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి. రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్, ఇంకా అలానే ఫిష్ అండి. ఇంకా అలానే ప్రాన్స్ కూడా. ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా, కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే, ప్రాన్స్ కూడా, రొయ్యలను కూడా, ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కానీ నూనె వేడి అవుతూ ఉండేది, అక్కడికి వెళ్దాం పదండి. సూపర్ ఉంది అది, పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. అవును, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ. ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అయిద్దండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను, టేస్ట్ చూసుకోవాలి.